హైదరాబాద్ మంగళహట్ పోలీస్ స్టేషన్లో ఒకరి అనుమానాస్పద మృతి తీవ్ర కలకలం రేపుతోంది. ఓ కేసు విచారణలో భాగంగా భీమ్ సింగ్ అనే వ్యక్తిని పోలీసులు తీసి చంపేశారని అతని భార్య గంగ ఆరోపిస్తోంది. అయితే పోలీసులు మాత్రం భీమ్ సింగ్ మృతికి తమకు ఎటువంటి సంబంధం లేదు అంటున్నారు. భీమ్ సింగ్ మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న స్థానికులు తీవ్ర ఆగ్రహంతో పీఎస్ దగ్గర ఆందోళన చేపట్టారు. ఓ దశలో పోలీస్ స్టేషన్పై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ పరిసరాల్లో మోహరించాయి. ఓవైపు ఆందోళనకారులు, మరోవైపు పోలీస్ బలగాలతో మంగళహట్ పోలీస్ స్టేషన్ పరిసరాలు ఉద్రిక్తంగా మారాయి. మంగళహట్కి చెందిన 28 ఏళ్ల భీమ్ సింగ్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగి. చిన్న గొడవకు సంబంధించి పోలీసులు అతన్ని విచారించాలంటూ శుక్రవారం సాయంత్రం మంగళహట్ పీఎస్కి తీసుకెళ్లారు. శనివారం ఉదయం వరకు ఆరోగ్యంగానే ఉన్న భీమ్ సింగ్ సాయంత్రం 4 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ప్రాణాలు విడిచాడు. పోలీసులు చిత్రహింసలు పెట్టడం వల్లే భీమ్ సింగ్ చనిపోయాడని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మంగళహట్ పిఎస్లో అనుమానాస్పదంగా మృతి చెందిన భీమ్ సింగ్ కు ఉస్మానియా హాస్పిటల్లో పోస్ట్ మార్టం జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి చైతన్య అందిస్తారు. చైతన్య, మంగళహట్ పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ మిస్టరీగా మారింది. అతని బంధువులు, భీమ్ సింగ్ బంధువులు, పోలీసులు ఒక కేసు విచారణ నిమిత్తం భీమ్ సింగ్ని తీసుకువెళ్ళిన తర్వాత చిత్రహింసలు పెట్టి 3rd డిగ్రీ పెట్టి చంపేశారు. పోలీస్ స్టేషన్లోనే భీమ్ సింగ్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత పోలీసులే అతన్ని హాస్పిటల్కి తీసుకొచ్చారని చెప్పేసి బంధువులు ఆరోపిస్తున్నారు. కాకపోతే పోలీసులు మాత్రం మేము అతన్ని విచారణకే తీసుకొచ్చాం, కేవలం విచారణ మాత్రమే చేసాం, అతన్ని అసలు కొట్టడం అనేది జరగలేదు, కావాలంటే సీసీ ఫుటేజ్ కూడా ఇస్తాం, మేము ఆల్రెడీ కొంత సీసీ ఫుటేజ్ మీడియాకి ఇచ్చామని చెప్పి పోలీసులు చెప్తూ ఉన్నారు. కానీ బంధువులు దీనికి అంగీకరించట్లేదు. మాకు న్యాయం చేయాలి, ఎవరైతే భీమ్ సింగ్ మరణానికి కారణమయ్యారో అధికారులందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొత్తం భీమ్ సింగ్ బంధువులంతా కూడా ఉస్మానియా హాస్పిటల్ మార్చురీ దగ్గర ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం కూడా ప్రారంభమైంది. పోలీసులు వీడియో కెమెరాతో మొత్తం అంతా కూడా రికార్డ్ చేస్తూ ఉన్నారు. బంధువుల ఆధ్వర్యంలోనే పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు. ఎందుకు చనిపోయాడు, ఏ కారణం వల్ల చనిపోయాడు అనేది మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తే తెలుస్తుందని పోలీసులు చెప్తున్నారు. బంధువులు ఆరోపిస్తున్నట్టుగా నిన్న పోలీస్ స్టేషన్లో ఏమీ జరగలేదు, 3rd డిగ్రీ ప్రయోగించడం కానీ అతన్ని కొట్టడం కానీ జరగలేదని చెప్తున్నారు. భారీ బందోబస్తు ఏర్పాటు చేశాడు. గతంలో ఎప్పుడు మనం ఇంత భారీ బందోబస్తు చూడలేదు. కేవలం ఏదైనా వీవీఐపీ టైంలో మాత్రమే ఇంత బందోబస్తు కనిపిస్తుంటుంది. కానీ మీడియాను కూడా లోపలికి అలౌ చేయట్లేదు. భారీగా పోలీసులు ఇక్కడికి టాస్క్ ఫోర్స్ కానీ మామూలు పోలీసులు కానీ ఇక్కడ చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఎవరిని లోపలికి అనుమతించట్లేదు. కేవలం భీమ్ సింగ్ బంధువులు మాత్రమే లోపలికి తీసుకువెళ్లారు. ఒక వీడియో కెమెరాతో మొత్తం అంతా కూడా జరిగే పోస్ట్ మార్టం ప్రొసీజర్ అంతా కూడా రికార్డ్ చేస్తున్నారు. అయితే వాళ్ళ బంధువులు మాత్రం ఇప్పటికే అక్కడ అంతా కూడా చేరుకున్నారు. వాళ్ళ మదర్ కావచ్చు, భార్య, మిగిలిన వాళ్ళంతా కూడా చేరుకుని తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. పోలీస్ స్టేషన్లో ఒక కేసు విచారణ నిమిత్తం తీసుకువెళ్లారు భీమ్ సింగ్ని, పోలీసులు కొట్టి చంపేశారు. దీనిపై విచారణ జరిపించాలి, అలాగే న్యాయం చేయాలి, ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి పోలీస్ అధికారులు దీనికి కారణమైన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం అయితే కొనసాగుతుంది. మరొక అరగంట లేదా గంటలో పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మంగళహాట్కి తీసుకువెళ్ళి అంత్యక్రియల కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి పోలీసులు భావిస్తున్నారు. బంధువులు దానికి అంగీకరించట్లేదు. ముందు దీని మీద ఏదో ఒకటి తేలాలి, ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకున్న తర్వాతే అంత్యక్రియల కార్యక్రమం చేస్తామని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ చైతన్య.